మీ ప్రేమ కలిగిన పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కరుణించి కాపాడి మీ అపారమైన ప్రేమ చేత మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి భయంకరమైన వర్షాలు కురుస్తున్నప్పటికీ ఏ వరదను ఏ తెగులును మా గుడారాలకు సమీపించకుండా మీ దేవదూత భద్రతలో మమ్మల్ని కాపాడుతున్నారు. అందుకై మీ పాదాల చెంత ప్రణమిలుతున్నాం. మరొకసారి మేమందరము మీ పిల్లలుగా మేమందరం కలిసి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని మా జీవితంలో ప్రసాదించారు. సమస్తమును మీ పాద సంధికి అప్పగించుకుంటూ మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుని చుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామంన ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట శుభములు. మరి పోయిన వారం మరొక మంచి అంశాన్ని మనం అందరం కలిసి ఆలోచించాం. స్త్రీల యొక్క దేవుడు ఏర్పరిచిన స్త్రీల యొక్క కర్తవ్యం, బాధ్యత. పోయిన వారం చాలామంది రాలేరండి స్త్రీలు. మరి అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపించాను. దయచేసి ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఆ పాఠాన్ని వినాలి. చివరిలో ఒక వచనం అందులో రాలేదండి, మెయిన్ థింగ్. ఆ వచనాన్ని నేను చదివించి మరి ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. ఆరంభం నుండి చివరి వరకు విన్న తర్వాత దేవుడు శ్రీమూర్తి విన్నే విడిచిపెట్టాడు. అమ్మా, ఇవన్నీ నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇంటిని కట్టుకుంటావా కూల్చుకుంటావా అది నీ ఇష్టం అన్నాడు. 14వ అధ్యాయము ఎన్న వచనం అండి? మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతోనే తన ప్రవర్తనతోటే తన బిహేవింగ్ చేతే తన ఇల్లును ఊడబెరుకును. ఇల్లు అనగానే 4 గోడలు రేకులు అనుకోకండి. జీవితాన్ని ఊడబెరుకుంటారట. కనుక శ్రీమూర్తులారా, శ్రీ తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, మీ జీవితాలను కట్టుకోండి జ్ఞానవంతురాలుగా మారి. ఓకేనండి. ఇక ఈరోజు మనము పురుషుల యొక్క బాధ్యత, కర్తవ్యాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని పిల్లలారా, పురుషుడు ఎలా వచ్చాడన్నది చూడాలి. మరి పురుషుడికి దేవుడు ఏ ఆధిక్యతను ఇచ్చాడన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు పురుషులను ఏమంటూ పిలిచాడు దేవుడు? దేవుని కుమారులు. ఆడవరెవరట? నరుల కుమార్తెలు. పురుషులమందరం ఎవరు? దేవుని కుమారులం. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం అండి. పురుషుడైతే దేవుని పోలిక అన్నాడు. దేవుని పోలిక మహిమై అన్నాడు. పురుషుడు గొప్పవాడండి. మొట్టమొదట దేవుడు ఆదామునే కన్నాడు, స్త్రీమూర్తిని కనలేడు. ఆదామును కన్న తర్వాత
ఆదాము గారికి సాటి అయిన సహాయంగా శ్రీమూర్తిని చేశాడు దేవుడు. అక్కడనేమో దేవుని కుమారుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పురుషుడట, దేవుని పోలిక, మహిమే ఉన్నాడు. ఇక తిమోతికు రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో కూడిన మాటలు మనం తెలుసుకుంటున్నాం. ఇవి అల్లాటప్ప మాటలు కాదు, ఏదో టైంపాస్కు మీరు వచ్చారు మీ బుర్ర తినడానికి నేను ఇక్కడ కూర్చోలేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మోసపరచబడడు. దేవుని పోలిక అయిన పురుషుడు మోసపరచబడడు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. మోసపరచబడి ఏం చేయింది? అపరాధములో పడిపోయింది. ఆదికాండము తీయండి, 3వ అధ్యాయము 1వ వచనం 6వ వచనం. హిస్టరీ ఎవరికి కూడా తెలియదండి. తెలిసినా మర్చిపోతున్నారు, అవివేకంగా మాట్లాడుతున్నారు. మొట్టమొదట ఆదాము గారు ఏదేను తోటలోకి పంపించిన తర్వాత దేవుడు ఆదాము గారికి సాటి అయిన సహాయంగా ఉండాలని అవ్వగారిని చేశాడు. ఆ అవ్వ తల్లి ఏం చేసిందంటే 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంతకంటే ముందే ఆదాము గారి దగ్గరకు వచ్చి అడిగింది, ఇది నిజమా అని. ఆదాము మోసపరచబడలేదు. ఇక తర్వాత రెండోసారి స్త్రీకి వచ్చేసింది. వీళ్ళు వేసిన వాళ్ళు తెలిసండి, నిజమా వదినా ఏంటి? వీళ్ళ అన్నగారి భార్య అయినట్టు వదినా, ఇక రాగాలు తీసుకుంటూ మాట్లాడతారండి. నిజమా ఏంటి అసలు? దగ్గర పిలుచుకొని ఇక ముచ్చట్లాడుతున్నారు చూడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని సాతాను అడిగినప్పుడు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సాతాను చెప్పాడు. తెలిసే, అవ్వగారికి తెలిసే తినకద్దన్నాడు దేవుడు, తిట్టి చేస్తారన్నారు. ఆ మాట సాతానుకు చెప్పిన తర్వాత సాతాను ఏమంటే చూడండి, అందుకు సాతాను, మీరు చావరే చావరు ఇయాలేనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగి వారై దేవతల వల్ల ఉందరనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా ఇక ఏం ఆలోచించలేదండి. దేవుడు ఎంత మోసం చేస్తారా మమ్మల్ని అని ఏం చేసి, ఆ స్త్రీ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని కోసి తీసుకొని ముందు తిన్నదండి. మరి భర్త దగ్గరికి వద్దాం, భర్త గారు మరి కోసాను తిందామా వద్దా అని అనలేదండి, ముందు తినేసింది. ఇక నేను తిన్నా కదా, నా భర్తను ఎందుకు తినిపించకూడదు, నా భర్త దగ్గరికి వచ్చి కూడా పాపం చేయించాలి. ఇది శ్రీమూర్తి ప్రణాళిక. అందరు కాదండి, ఆది తల్లి. ఇప్పుడు చూడండి 6వ వచనం. ఇక చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన్నది. ఇక ఈ మాటలు దేవుడు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క సందర్భంలో గుర్తు చేస్తున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడిపోయింది, పురుషుని కూడా అపరాధంలో పడేసింది. ఇక సొలొమోను గారి దగ్గరికి వస్తే సొలొమోను గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. బాధపడద్దు సుమా, ఒకవేళ మీరు ఏదైనా పోట్లాడాలి ఉంటే మా గురించి ఇలా రాయించామని దేవుడితో పోట్లాడాలి, నాతో కాదు, పురుషులతో కాదండి. ఒకవేళ నా మీద పగ పెట్టుకునేరు సుమా, మీరందరూ నా ఆప్తులండి,
మా అన్న, అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు, మీ గురించి నేను ఎప్పుడు కూడా తప్పుగా నేను ఆలోచించానండి. దేవుడు రాయించిన మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒకవేళ అలాంటి స్త్రీల జాబితాలలో మీరుంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి. సూపర్, వెరీ గుడ్. 7వ అధ్యాయము 28వ వచనమండి. 7వ అధ్యాయము 28వ వచనమండి. అదేదనగా అంటున్నాడు. అదేదనగా ఇంకా 24వ వచనం నుంచి చూస్తేనండి, చదువుతానండి. నిజంగా అండి, స్త్రీతల్లుల గురించి సొలొమోను గారు రాయించిన మాటలు భయంకరంగా ఉన్నాయండి. అవి నేను చదవలేను ఇప్పుడు. ఆ తర్వాత చదువుకోండి. 28వ వచనం కదండి. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకని చూచి తిని మంచోడని. 1000 మంది పురుషులను లో ఒక్కడైనా మంచోడు ఉన్నాడు, కానీ స్త్రీలలో మాత్రము ఒక్కతిని నేను చూడలేదన్నాడు. 1000 మంది అంటున్నాడంటే 700 మంది రాజకుమార్తెలు, సొలొమోను గారికి భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే ఆ 1000 మంది స్త్రీలలో కూడా ఒక్కటి కూడా మంచిది కాదు. అందరూ మార్గము తప్పిన స్త్రీలే మార్గము తప్పించేవారే. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడి పిల్లలారా, స్త్రీల వల్లనే కొంపలు కూలిపోతున్నాయి సమాజంలో. కొంపలు నిలబడ్డన్నా స్త్రీయే, కొంపలు తగలబెట్టాలన్నా స్త్రీయే. కనుక దేవుడి పిల్లలారా, పురుషులారా, మరి మీరు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? మరి అటువంటి స్త్రీలనే కదా మనం పెళ్లి చేసుకున్నాం. ఆదాము గారి జీన్స్ మనకు వచ్చాయా? అవ్వగారి జీన్స్ స్త్రీలలోకి వచ్చేసాయి. మరి అటువంటి వారితో మనం ఎలా కాపురం చేయాలని దేవుడు కొన్ని ఉపదేశాలు మనకు ఇచ్చాడు. అంతేనండి. ఇక దేవుని పిల్లలారా, యవన పురుషుల గురించి ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. యవన పురుషుల గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము లేదండి, ఆ తర్వాత 1 యోహాను గారు రాసిన పత్రిక, యవనుల గురించి మనం ఆలోచించి ముందుకెళ్ళిపోదాం. యవన పురుషులు, యోహాను గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. యోహాను గారు రాసిన 3 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 13 అండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఇంకా 14వ వచనం కింది మాట చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచుచున్నది కనుక మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. దేవుడికి యవనులే కావాలండి, యవనులే కావాలి. ఇశ్రాయేలు సమాజంలో గుడారపు మందసపు పని చేయడానికి కూడా యవనులనే దేవుడు ఎన్నుకున్నాడు. లేవి గోత్రికల నుండి దాదాపు 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా 30 ఏటానే సుమారు దాదాపు 30 ఏళ్ళ గలవాడే ఈడు గలవాడని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారు సువార్త పనిలో పాల్గొనడం జరిగింది. అంటే దేవుడికి యవనస్తులే కావాలి. యవనస్తులు బలవంతులట. వారు దుష్టుని ఎదిరించే సత్తా కేవలం యవనులకే ఉంది. పిల్లలకు లేదా? లేదు. వృద్ధాప్య దశలోకి వచ్చిన వారికి లేదా? లేదు. కనుక యవనులకే రాశాడు. ఇక విలాప వాక్యంలో 3వ అధ్యాయము యవనులు ఎంత ఇంపార్టెంటో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, యవన పురుషులారా, మీరు బలవంతులు, మీలోనే వాక్యం నిలుస్తుంది కనుక ఆ వాక్యముతో దుష్టుని మీరు ఎదిరించగలరు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27. యవన కాలమందు కాడి మోయుట. ఏ కాడి?
అపోస్తల కార్యములు మత్తయి సువార్త చూడండి, ఏ కాడి? నాగల కాడి పెట్టుకొని మోసారు, నాగల కాడి పెట్టి మోసుకునేరు సుమా. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలోనండి 11వ అధ్యాయం అక్కడ ఏమన్నాడు? యవన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి మేలన్నాడు. 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీనమనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని సువార్త భారం, దేవుని పనిని కాడి ఎత్తుకొని మోసిన వారికి మేలు జరుగును. యవనస్తులారా మీరు బలవంతురు, మీరందే వాక్యం నిలుస్తుంది, మీరు దుష్టుని ఎదిరించగలరు, ఏ పనైనా చేయగలరండి. అంతే కదండి, ఏ పనైనా చేయగలరు. కనుక యవనస్తులారా మీ బలాన్ని ఎవరికి ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఎవరికి ఉపయోగిస్తున్నారు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. తీతుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, అటువలే పురుషులారా స్వస్థ బుద్ధి గలవారే ఉండాలంటే, స్వస్థత అంటే స్థిరమైన బుద్ధి ఉండాలి, ఆగమాగం ఉండకూడదు. అంతే కదండి. ఏముంది ఇక్కడ? 2వ అధ్యాయము 6వ వచనం, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. యవనస్తులారా మనం అందరం ఎలా ఉండాలట? ఒకే మనస్సు, అటు కొంచెం ఇటు కొంచెం ఉండకూడదు. లోకం కొంచెం, దేవుడు కొంచెం, కుటుంబం కొంచెం, బయట వాళ్ళు కొంచెం, ఇలా కదండి. స్వస్థ బుద్ధి అన్నాడు. దేవుడికి స్త్రీలైనా పురుషులైనా ఒకటేనండి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనమందరము ఆత్మలుగా ఉన్నాము. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, క్రీస్తులు అందరము ఏకమై ఉన్నాము. అంటే లింగ భేదాన్ని గురించి దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు. పురుషులారా మీకు పురుషుల లింగాన్ని ఇచ్చి నేను భూమి మీదకి పంపించాను, కనుక మీ బాధ్యతలు ఏంటి? ఈరోజు యవనము చెడిపోతుందండి, తెలుసు కదా. యవనస్తులే దారి తప్పిపోతున్నారు. పిల్లలను స్కూలుకు పంపించి చదివించి, మొన్న చదివించాను కదండి, పురుషుల స్టూడెంట్ రేటే సూసైడ్ రేటు 61% ఉంది. సూసైడ్ చేసుకుంటున్నారండి. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఒక నిశ్చింత ఉండదు, ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం లేదు. నర్సరీ నుండి 3 సంవత్సరాల నుండి స్కూలుకు పడితే ఆడు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువుతూనే ఉంటుందండి. ఒక విషయం ఆలోచించండి మీరు. తల్లులు వారిని మోసి 9 నెలలు మోసి డెలివరీ అనే కార్యక్రమంతో వారు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడిని 3 సంవత్సరాలు మాత్రమే మీ ఒడిలో ఉంచుకుంటారండి. 3వ ఏట నుండి వాడిని బయటికి పంపిస్తారు. ప్రొద్దున 9 గంటలకు వాడు వెళ్ళి 5 గంటలకు వస్తున్నాడు. ఎక్కువగా ఎన్ని గంటలు బయట ఉంటున్నాడు, ఎన్ని గంటలు మీ దగ్గర ఉంటున్నాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? క్యాల్కులేట్ చేయండి. 5 గంటలకు రాగానే 6, 7, 8, 9 గంటలకు మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ 7 గంటలకు లేస్తాడండి. ఇక 7 గంటలకు లేచి స్నానాలు జపాలు చేసి మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోతాడు. అంటే మీ చేతుల్లో వాడు ఉండేది ఎన్ని గంటలు చెప్పండి? మహా అయితే 3-4 గంటలేనండి. వాడికి ఏం బోధిస్తారండి మీరు? వాడికి ఏం నేర్పిస్తారండి మీరు? అంటే సాతాను ఎలా గురి చేసిందంటే తన పిల్లలను తనకు కాకుండా లోక విద్యకు బానిసలుగా చేసింది. ఒకతను అంటాడు ఏంటంటే చచ్చేదాకా చదువుంది బ్రదర్ అంటాడు. అంటే చదువు కోసం వచ్చావు భూమి మీదకి,
ఆయన చదివి ఏమి ఉద్ధరిస్తున్నారండి? ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారండి. ఏ పనైనా చేసుకోవచ్చు కదండి, ఉద్యోగమే చేయాలండి. బిజినెస్ చేసుకోకూడదా? ఇంటి పని చేసుకోకూడదా? వ్యాపారం చేసుకోకూడదా? వ్యవసాయం చేసుకోకూడదా? మోటార్ ఫీల్డ్ చేసుకోకూడదా? అందరూ ఈరోజు కోరుకుంటున్నట్టు అఫీషియల్గా ఉండాలి. టక్కు టిక్కు బూట్ల మీద ఉండాలండి, షూ కోట్ల మీదనే ఉండాలి, అంతే. అందరూ అదే పని అయితే ఇక ఇతర పనులు వాళ్ళు చేయాలండి. ఎవరి పని వాళ్ళు చేయాలి, అంతే. అంటే ఒక నిశ్చంతత అన్నది లేదు. స్వస్థ బుద్ధి గలవారై మీరుండండి అంటున్నాడు. ఆలోచించండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం అండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు వాక్యం ఉంటుంది, మీరు దుష్టుణ్ణి ఎదిరించాలి, నా కాడి ఎత్తుకొని మీరు మోయాలి అంటే యవనుల బలాన్ని ఎవరికి ఇస్తున్నారట? చదవండి. మీ బలమును స్త్రీలకు ఇయ్యకు నాయన అంటున్నాడు. ఎందుకు ఇస్తున్నారు? ఒక వీడియో చూశానండి నేను చాలా రోజుల క్రితం. వాడు న్యూడు వీడియోని చూసుకుంటూ వాడి పురుషాంగం మీద చేతి పెట్టుకొని లాక్కుంటున్నాడండి. ఏంద్రబాబు వీడి ఆడి గింతే ఉన్నాడండి, బుడ్డోడండి. ఎవడ మన వీడికంటే చిన్నోడిగా ఉంటాడండి. వాడికి అప్పుడే అర్థమైపోయిందా? ఆలోచించండి. అది ఇప్పటికి కూడా నా ల్యాప్టాప్లో ఉంది ఆ చిన్న క్లిప్పు. వాడు సోఫా మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ ఇక్కడ అది ఏం చూసుకుంటుండో ఏమో నాకు తెలియదు. ఎలా మారిపోయారండి. బత్షెబ సొలొమోను గారి తల్లి, నాయన 1000 మందిని చేసుకున్నావు, నీ బలమంతా వారికి అప్పగిస్తున్నావు, నువ్వెప్పుడు రాజకీయం చేస్తావు, నువ్వెప్పుడు పరిపాలన చేస్తావు అని తల్లిగారు ఒక మంచి ఉపదేశం చెప్తున్నాడు చూడండి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకము. కేవలం రాజులు నశించిపోతున్నారా? సామాన్యులు నశించిపోవడం లేదండి. ఆలోచించండి. మొన్న ఆంధ్రాలోనండి 7 వేసుకున్నదండి. ఒకరిని నిడిచిపెట్టి 7వాడు మీడియా ముందుకు వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను నిడిచిపెట్టి వెళ్ళింది భార్య. ఎవరు ఆరా తీసేసరికి 6 నీళ్ళనే ముంచిందండి. మోసపోతున్నాడా? ఇటువంటి విషయంలో మాత్రం మోసపోతున్నాడండి పురుషుడు. ఏమంటున్నాడు? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకము. అసలు స్త్రీలతోనే సహవాసం చేయొద్దండి యవనుడు. స్కూల్కు వెళ్తే స్టూడెంట్ బాయ్స్తో కలిసి ఆడాలి తప్ప గర్ల్స్తో కలిసి ఆడకూడదు. చిన్ననాటి నుండి వీళ్ళు కలిసి పెరిగి కలిసి చదువుకొని ఆ తర్వాత ప్రేమలు, పెళ్ళిళ్ళు, చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుందండి. ఇంకేమంటే చూడండి 4వ వచనం. ద్రాక్ష రసము తాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. అధికారులకేనా? సామాన్యులకు తగదా? సామాన్యులకు కూడా తగదు. మద్యపానం నిషేధం అన్నాడు గాంధీ గారు. ఆయన కన్న కళ ఏంటి తెలుసా అంటే మద్యపాన నిషేధం చేయాలన్నాడు. ఎవరు చేస్తారండి? గవర్నమెంట్కు ఎక్కువ దానితోటేనండి లాభాలు. కోట్లు గడిస్తున్నారు. గాంధీ గారు ఒక కళ కన్నాడు కదండి. మహాత్మా గాంధీ గారు మధ్యరాత్రి ఒక స్త్రీ రోడ్డు మీదకి వచ్చి క్షేమంగా తన ఇంటికి వెళ్ళిన నాడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. అర్ధరాత్రికి ఎందుకండి? ఉదయం పట్టపగలు ఏ టైం లేదండి, రోడ్డు మీద కనబడ్డదల్లా అపహరిస్తున్నారు. మగాళ్ళు కాదు మృగాలుగా మారిపోతున్నారు. ఎందుకు అంత? ఒక నిశ్చంతత లేదు. దేవుడి మాటలు ఎవరికి వంటపట్టడం లేదండి.
మేము ఇలా ప్రకటిస్తామండి రండి అంటే మీరు మతం చెప్తున్నారండి, మా వాళ్ళను మతంలో మార్చుకుంటారు. ఇది మతమా? మతం అండి ఇది? మనుష్యులను మంచి రాజమార్గంలో నడిపించే సూక్తులు ఇవి, బైబుల్ సూక్తులు. సంఘాన్ని సంస్కరించే సంస్కారవంతమైన మాటలు ఇవి బడిలో పిల్లలకు పాటలు నేర్పించాలి. యవనులారా, మీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకండి. ఏ వయసున చేసే పని ఆ వయసున చెయ్యాలి. మద్యపాన శక్తులతో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, సిగరెట్ తాగుతారు, మద్యపానం చేస్తారు, కుక్కాయట, గంజాయట, సారాయట, గింత బుడ్డడంటే. ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చొని గింతే ఉంటారు. అంత స్టూడెంట్సే బాటిళ్ళు బీర్లు తీసుకుని వచ్చి అక్కడ తాగుతారండి. ఏ తల్లిదండ్రుల వారికి నేర్పించడం లేదా? తండ్రి సీసా పట్టుకుని తాగుతా. నిన్న ఒక అతను సాక్ష్యం చెప్పాడండి, సొంతంగా ఆయనే. నేను మహా తాగుపోతానండి. నువ్వు ఎలా తయారవయ్యా ఇలాంటే, నేను చిన్నతనప్పుడు మా నాన్నగారు నాతోటే బాటిల్ తెప్పించుకునేవాడు, కళ్ళు సీసా. అప్పుడు నేనే చేసేవాడిని అంటే, ఎలా తాగుతున్నాడు మా నాన్నగారని ఒక్క చిన్న డ్రాప్ నేను రుచి చూశాను. అప్పటి నుండి నాకు అలవాటు అయిపోయింది. అలా నాన్నగారట త్రాగి మత్తుడయ్యేంత వరకు చూసేవాడట. మత్తుడైన తర్వాత ఆ బాటల్లో నుండి తీసుకొని ఈయన పోసుకొని అందులో నీళ్లు నింపి పెట్టేవాడట. అలా త్రాగుబోతుగా మారిపోయాడు. ఎవరి కారణం? తండ్రి. పిల్లల ముందు తాగొచ్చునా? పిల్లల ముందు సిగరెట్ తాగొచ్చునా? పిల్లల ముందు కూర్చొని టీవీలో పెట్టుకొని బూతులు సీరియల్ చూడొచ్చునా? ఏం నేర్పిస్తారు మీ పిల్లలకు? ఇంకా వాడు మారలేడండి అని ఇంకా పెద్ద చెప్తారండి. ఎందుకు మారుతాడు? నువ్వు ముందు మారు, తండ్రిగా నువ్వు ముందు మారు, నీ కుమారుడు మారుతాడు. న్యాయం అంటారా అన్యాయం అంటారా చెప్పండి? తండ్రులారా జాగ్రత్త. మీ పిల్లలకు కోపము రేపక దేవుని భక్తిలోను భయంలోను పెంచమన్నాడు. ఈరోజు చూడండి, స్త్రీలు కానీ పురుషులు కానీ కూర్చొని సీరియల్ చూస్తారంటే. ఎవరు సీరియల్ చూస్తారు? నిజంగా చేతులు ఎత్తండి. ఖచ్చితంగా నేను చూసిన నా కళ్ళతో. చేతులు ఎత్తకపోతే మీ దేవుడు మీ చేతులకు ఏదన్నా చేస్తాడు. నేను చూశాను కళ్ళతో, చెవులతో విన్నాను. ఎక్కడెక్కడ ఏ ఇంట్లో సీరియల్ నడుస్తాయి చెప్పండి? ఎవరు చూస్తారు చెప్పండి? దొంగలు గప్చుప్ అన్నట్టుగా నేను చేతులు కాబట్టి అందరూ నన్ను చూస్తారు అనుకుంటలేరు. నేను చెప్పనా? చెప్తే బాధపడతారండి. చూడకండి, సీరియల్ చూసిన వారి ఇల్లు కొలాప్స్ అయిపోతుంది, గందరగోళం. సినిమాలు చూడకండి ఇళ్ళల్లో. ఎప్పుడు కూడా ఫేస్బుక్లు, ఫోన్లు, సోషల్ మీడియాలు ఏమొస్తుంది? అన్ని బూతులే, ఇప్పగానే బూతే. కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. ఎవరండి? సొలొమోను గారికి తల్లి, నీ బలంను స్త్రీలకియ్యకుము. స్త్రీలకు ఇచ్చావా, నీ బలం ఉడికిపోతుంది. మరలా నీ భార్యతో నువ్వు ఏదో చేయడానికి, నీ పిల్లలు కనడానికి నీకు బలం ఉండదు. నీ కణాలన్నీ తుస్సైపోతాయి. ఇక కనుక ఏ సమయంలో చేసేది ఆ సమయంలోనే చేయండి. ఇక క్రొత్త నిబంధనలో పౌలు గారు పురుషులకు ఒక హితోపదేశం పలికాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. దయచేసి బైబిల్ అందరు తెరవాలి. మొదటి వచనాన్ని చదువుదామండి. 7వ అధ్యాయము. హెడ్లైన్ పెట్టాడండి, పురుషులారా స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని అన్నాడు. ముట్టకుండా ఎవరైనా ఉంటారండి? ఎవరుండరు కనుక ఏమంటున్నాడు? అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అని అన్నాడు. సొంత భార్య, అద్దె భార్య కాదు. ఆ మధ్య కేరళలోనండి
స్వాప్ చేసుకున్నారు భార్యలను. స్వాప్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్వాప్ అంటే రెండు మూడు రోజుల క్రితం అండి ఒక న్యూస్ వచ్చిందండి. పాశ్చాత్య దేశంలో 60 సంవత్సరాల నుంచి తన భార్య మీద లైంగిక దాడి జరిపిస్తున్నాడండి, సొంత భర్తే. ఎందుకు నాయనంటే డబ్బు. ఇడు చేతగానుడై, ఇడు పని దొంగై తన భార్యకు మత్తు మందిచ్చి సుమారు 91 మందితో వ్యభిచారం చేయించాడండి, భర్తే. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్త్రీని ముట్టకుండటం మీకు మేలన్నాడు, అయినను జారత్వం జరుగుతుంది కనుక ఏం చేయమన్నాడు? ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతివాడికి సొంత భార్య ఉండాలన్నాడు. ఇప్పుడేనండి 2 నిమిషాల ముందు ఒక న్యూస్ వచ్చింది, నేను చదవమంటారండి? చదువుతానండి. దేవుడు ముందుగానే చెప్పాడు, నాయన నీకు స్త్రీ ముట్టకుండా మేలన్నాను, కానీ నువ్వు ఆగలేకపోతున్నావు కదా, ముట్టకుండా ఉండకపోతున్నావు కదా, కనుక భార్యను పెళ్లి చేసుకొని నీ సొంత భార్య ఎందు నువ్వు సుఖపడమన్నాడు. చీచి మరింత నీచమా? హెడ్లైన్ చూడండి, చీచి ఇంత నీచమా? ఏంటి? గోమాతతో నీచమైన పనికి పాల్పడ్డ లాయర్, న్యాయవాదండి. గోమాత ఎవరు చెప్పండి? ఆవండి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కాలి కదా. ఆడవారితో పోతే ఇది నార్మల్ అనుకున్నాడేమో మనోడు. ఒక వింతైనది చెయ్యాలి. గోమాతతో పోయాడటండి. చిచి ఏం చదువుతామండి దానికి? లాయర్, నీచమైన పైనికి పాల్పడ్డ లాయరు. మధ్యకాలంలో కొందరు కామంతో కళ్ళు మూసుకొని పోయి వికృత చేష్టలు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి వల్ల కొందరు అమాయక మహిళలు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్లో లాయర్ రాయాపూర్లో జంతు వేధింపులకు సంబంధించిన ఓ కేసు బయటపడింది. ఆశీష్ మిశ్రా అనే న్యాయవాది ఆవుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ఆ కేసు బయటకు వచ్చింది. ఎలా ఉందండి? ఇంకోటి చదవమంటారండి? ఇంకోటి చదువుతాను. పురుషులంటే పుణ్యపురుషులు లేరని అనుకోకండి, దేవుని పోలికనే, దేవుని స్వరూపమే, కానీ వీళ్ళు దయ్యాలుగా మారిపోయారండి. షాకింగ్. పట్టపగలు ఫుట్పాత్పై యువతిపై రేపు చేసిన యువకుడు, పట్టపగలే కామముతో కళ్ళు కప్పిపోయిన పురుషులండి. పెళ్లి సాకుతో నిందితులను తనను మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసిందండి. పెళ్లి చేసుకుంటాం, మనం పెళ్లి చేసుకుందాం, మనం ప్రేమించుకుందాం. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఒకటేసారి చూడగానే వీడు ఎలా ప్రేమిస్తాడండి? అందుకే ఆడపిల్లలు మోసపోతారు. కనుక ఆడపిల్లలారా, ఎవరిని నమ్మకండి. నమ్మారో మీ కొంప కొల్లేరైపోతుంది. వీళ్ళు చదువుల కోసం వెళ్ళడం లేదు, కాలేజీలకు లైన్లు వేసుకుంటూ సైట్ వేసుకుంటూ వెళ్తున్నారు తెలుసా? సైట్లట. ఏం సైట్లు? భూమి సైట్లు కాదండి. ఆయన ఎవరు నేర్పించాడండి ఇవన్నీ? సాతాను వలేసేసింది. ఉరల వంటి వల. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, అయిన జారత్వం జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భార్య భర్తకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. చెప్పేసాడు ఆయన, పెళ్లి చేసుకున్నారా, చక్కగా పెళ్లి చేసుకొని మీ ధర్మాలు జరిపించండి అన్నాడు దేవుడు. ఇవి హితోపదేశం కాదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదండి, అమ్మయ్య నా కూతురుకు నా కొడుకు ఈడొచ్చింది, పెళ్లి చేయాలి, వెరీ గుడ్, చేస్తున్నారు. ఇక చేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడండి? గల్ఫ్ సంబంధం చూసుకున్నారు అనుకోండి, వీడేం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు, 1 నెల కాపురం చేస్తాడు, వెళ్ళిపోతాడండి. మరి నీ భార్య ఏం కావాలి?
అసలే చిన్ననాట నుండి పెరిగి నీటికొచ్చింది. నువ్వు నెల రోజులే కాపురం చేసి నీ భార్యను విడిచిపెట్టి ఒక్కొక్క మూర్ఖుడైతే 5 సంవత్సరాల దాకా రాలేరండి తెలుసా. నేను అబుదాబిలో ఉన్నప్పుడు అక్కడక్కడ కలుస్తారు కదండి. ఏమయ్య ఎక్కడంటే పలానా ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రదర్, నేను 7 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. పెళ్ళి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, 7 సంవత్సరాలండి. ఏం కావాలి మరడా భార్య పిల్లలు? నిన్నే నమ్ముకొని వచ్చింది కదా నీ ఇంటికి. ఈడిక్కడ తైతక్కలాడుతున్నాడండి. చక్కగా తాగడం, చక్కగా తినడం, ఎంజాయ్ చేయడం. నమ్మకండి, బయట వెళ్ళిన వాడిని ఎవరిని నమ్మకండి. అందులో మెచ్చోళ్ళు ఉన్నారు, అందులో చెడ్డోళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాలు మామూలు మాటనండి. నీ భార్య ఏం కావాలి, నీ పిల్లలేం కావాలి, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య ఆవిడ కొట్టు ఏ సంతోషం, ఏ కోరిక ఉండదా? నీ కోరిక మాత్రం నువ్వు చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు, మరి నీ భార్య. అందుకే దేవుడు ఒక నియమం పెట్టాడండి. నియమం పెట్టాడు. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 5వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనం. ఇది బైబుల్. సమాజాన్ని సంస్కరించే మాటలు కేవలం బైబుల్లోనే ఉన్నవి. ఏ పుస్తకంలో లేవు. ప్రపంచంలో కోకొల్లలుగా కోట్లాది పుస్తకాలు వెలిసినప్పటికీ కూడా ఎందులో కూడా లేదు. ఎందుకంటే ఇది దేవుని మాటలు, దేవుని మనసు, దేవుని ప్రేమ లేక. 5వ వచనం చదవండి. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెళ్లి చేసుకొని సేనాలో చేరిపోకూడదు. ఎటు వెళ్తున్నారా మీరు? సేన అనగానే ఆర్మీ కావచ్చు, ఏంటండి కార్గిల్ యుద్ధానికి వెళ్ళిపోయారు కదండి, ఆర్మీ నేవీ ఫోర్స్ కావచ్చు, గల్ఫ్ కావచ్చు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఉన్న మనం, తెలంగాణలో ఉన్న మనం, మన కూతురుకు పెళ్లి చేస్తాం. ఏ సంబంధం? దుబాయ్ సంబంధం. ఏ సంబంధం? అబుదాబి సంబంధం. లేకపోతే అమెరికా సంబంధం అండి. ఇవి చేసుకుంటాడు. నెల రోజులే చుట్టండి. ఎందుకంటే నేను అనుభవించాను కదండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను చూడండి. ఒరే నేను పెళ్లి చేసుకుంటారా, నాకు 6 నెలలు ఇయ్యారంటే నో 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 నో, కేవలం 50 డేసే. పెళ్ళికి 15 రోజులు ఎక్స్ట్రా. అది వీడు వస్తాడు 60 రోజుల చుట్టు మీద వస్తాడు. ముందు ఏం చేస్తాడండి? పిల్లని చూసుకుంటాడు. పిల్లని చూసి ఒకరికొకరు నచ్చాలి, కట్న కానుకలు మాట్లాడుకోవాలి, అడ్వాన్స్ ఇవన్నీ అయ్యేసరికి ఎన్ని రోజులు అవుతుందండి? 1 నెల రోజులు ఉత్తనే వెళ్ళిపోతుంది. ఇక 1 నెల రోజులు అయినది మన వాళ్ళకు కళ్యాణం చేస్తారు. కళ్యాణం కమరూపం అని. వీడు ఏం చేస్తాడు? తాళి కట్టేటప్పుడు నా భార్యను నా శరీరంతో నేను సుఖపెడతాను, వ్యాధి అందును, బాధ అందును, అందును, ఈ అందును ప్రమాణం చేస్తాడు. వీడు తాళి కడతాడండి. ఇక కొందరైతే నిజంగా అండి వారం రోజులు కూడా కాపురం చేసిన దురావస్థలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. అయ్యో నాకు చుట్టండి, లేదండి నేను వెళ్ళిపోవాలండి. ఇక 1 నెల రోజులు కూడా కాపురం చేయడం వెళ్ళిపోతాడండి. ఇక మరి ప్రమాణం చేసావు కదా, నీ ప్రమాణం ఏది మరి? వ్యాధి అందును బాధ. నువ్వు వెళ్ళిన తర్వాత నీ భార్యకు వ్యాధి రాదా, జ్వరం రాదా? కాపాడతానని ప్రమాణం చేసావు కదా, తాళి కట్టావు కదా, ఏది మరి? వెళ్ళిపోతాడండి. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? 2 సంవత్సరాలకు వస్తాడండి. అప్పటి వరకు ఈవిడ ఎదురు చూసుకుంటుండాలి. పిట్టకేసి ఎదురు చూస్తారు కదండి, నా భర్త వస్తాడే, నా భర్త వస్తాడే. కాపురం అంతా ఫోన్లలో చేసుకుంటున్నారు రోజులలో, తెలుసా మీకు? కాపురము ఫోన్లలో చేసుకుంటున్నారు. ఆ దరిద్రం ఒకటి ఇది. అందుకే గల్ఫ్కి వెళ్తున్నాను, నేను అమెరికా వెళ్తున్నానంటే పెళ్లి చేస్తాను, తీసుకోపోను. ఎడబాసి ఉండకూడదు. భర్త భార్యకి కానీ, భార్య భర్తకి కానీ ఎడబాసి ఉండకూడదు అన్నాడు దేవుడు. అలా ఎడబాశారో 3వ వ్యక్తి ప్రవేశిస్తాడు, మీ కొంప కొల్లేరైపోతుంది అన్నాడు దేవుడు. ఎవరికి తెలుసండి? తెలిసి కూడా తప్పులు చేస్తున్నారా?
తెలిసి కూడా తప్పులు చేస్తున్నారా? అది దుబాయ్ సంబంధం అండి, అది షార్జా సంబంధం అండి, అది మస్కట్ సంబంధం అండి. మాట్లాడుతందుకు కొంచెమైన మేనస్ ఉండాలండి, బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరైనా తల్లిదండ్రులారా. చదవండి. ఇప్పుడు ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలోనికి చేరపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను. ఇది బైబుల్. అప్పటికి ఏమవుతుంది? దేవుడు సంవత్సరం ఎందుకు టైం పెట్టాడు తెలుసా అండి? గర్భఫలాన్ని ఇస్తాడు. ఆవిడకు ఒక తోడ దొరుకుతుంది, పాపనో బాబో. అప్పుడు ఇక భర్త మీద భార్య మీద అంత మమకారం పోతుందండి తెలుసా. ఆకర్షణ, భర్త మీద ఉన్న ఆకర్షణ పిల్లల మీదకి వచ్చేస్తుంది. అదండి దేవుడు పెట్టిన నియమ నిబంధన. ఎవరికి తెలుసండి? ఏదో ఈడ చిన్న వ్యాపారం చేసుకుని పిల్లలు ఇయ్యారండి. ఈడు ఎప్పుడు దేశంలో ఉంటున్నాడు, ఆడేమో దుబాయ్. దుబాయ్ వాడు ఏం చేస్తున్నాడు ఇది తెలుసా? మస్కట్ పోతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? లాట్రిన్ కడుగుతున్నాడు, చెత్త ఎత్తుతున్నాడు, టేబుల్ దురుస్తున్నాడు. వీడికి రాగానే తెల్ల షర్ట్ అయినా నా చిన్నతనంలోనండి దుబాయ్ పోయేటోళ్ళు ఏం చేసేవారంటే తెల్ల షర్టు, తెల్ల ధోతి, లోపల అండర్వేర్ ఎర్రది వేసుకొని వచ్చేవారండి. తెలుసు కదండి, మనోళ్ళు అండర్వేర్ చారలు వస్తారు. వీడిని చూడగానే వీరందరిగా సొల్లు కాడ్చుకోండి, అబ్బా వీడు దుబాయ్ పోయి వీళ్ళు వచ్చిన మేము కూడా పోవాలి. వీడేడ ఏం చేసిండో వీడికి తెలియదు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. సెఫ్టీ ట్యాంకులో దిగి కూడా పనిచేసేవారు ఉన్నారండి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా. షార్జాలోనండి అలా చచ్చి అలా దిగి క్లీన్ చేస్తానని కొన్ని ధరమ్స్కు ఒప్పందం చేసుకొని శ్వాస ఆడక చచ్చి బయటకి శవాలు వచ్చారండి. అంత కష్టపని చేస్తారు. మనవడు అనుకుంటే మా అల్లుడు దుబాయ్ అండి, నా భర్త అండి గల్ఫ్ అండి. బా ఎంత గొప్ప చెప్పుకుంటున్నావు తల్లి. అంటే స్త్రీని ముట్టకుండటం మేలన్నాడు. ఒకవేళ కావాలా జాగ్రత్త జరుగుతుంది, పెళ్లి చేసుకోండి. భార్యకు భర్తకు ఎడబాసండ, కానీ కనీసం ఒక సంవత్సరం దాకా ఒకే పని ఉందా? దూరదేశంలో వ్యాపారం చేస్తున్నావా భలే, కానీ సంవత్సరం దాకా నీ భార్యను సంతోషపెట్టే బాధ్యత నీదన్నాడు పురుషునికి. క్రైస్తవుల పెళ్ళిలే కాదండి, ప్రతి విశ్వాసం లేదా జరుగుతుంది. పాపం వాళ్ళకి తెలియదు. మరి మనకు తెలిసి కూడా తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం అండి. అన్ని విషయంలో తిమోతి నువ్వు యవనుడివే, నీ యవనమునందు ఎవరిని తృణీకరింపనీయకుమన్నాడు. నువ్వు యవన దశలో ఉన్నావు, నిన్నెవరు తృణీకరింపకూడదు. అన్ని విషయంలో నీవు మితముగా ఉండమన్నాడు. అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండాలన్నాడు. చదవండి. శ్రమపడండి, సువార్తికుడుగా పని చెయ్యు, నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించుము. ఎందుకంటే యవనుడు కదా, నీలోనే బలం ఉంటుంది, నీలోనే వాక్యం ఉంటుంది, దుష్టుని ఎదిరించే సత్తా నీకే ఉంటుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. నీవు పోయి సంతోషంగా నీ అన్నపానములు తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. సుఖపడాలంటే భార్యని చేసుకున్న తర్వాత నీ భార్యతోనే సుఖపడాలా. వేరే వారిని నీ మనసులో కలలో కూడా ఊహించుకోకూడదు. ఇందాక మనము ఏం చేసామండి? పాడామా?
భారతీయులు కాదు, ప్రపంచంలో ఉన్నవారందరూ, అక్కలు, చెల్లెళ్ళు, తల్లుళ్ళు, నీవు చేసుకున్న భార్య తప్ప, నీ భార్య యందు సంతోషపడము, సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దానిని ఎంతటికి అదే నీకు కలుగు భాగం. ఇంత చెప్పానా? ఇక చేయుటకు నీ చేతికి పని వచ్చిన ఏ పనైనను, అది కుటుంబ పన, అది దేవుడి పన, అది సంఘం పన, సమాజం పన, చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తికి లోపం లేకుండా చేయము. నీవు చచ్చి పాతాళానికి వెళ్తే పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. ఇంపార్టెంట్ విషయం చెప్పాడు దేవుడు, శక్తికి లోపం లేకుండా పని చేయాలి. ఏదైనా పని చెప్పేదాను కానీ నాకు నడుము నొప్పి అండి, యవ్వన దశలోనూ నీకు నడుము నొప్పి, సాకులు చెప్తారు కదండి, సాకులు. అదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం పక్క అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని కనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు, దానిని దేనిని కూడా ఉంచుకోక తొలగించుకొనమన్నాడు. దేహాన్ని చెరుపు ఏ అలవాటైనా ఉండకూడదు. ప్రతి ఒక్క దానికి దేవునికి సమాధానం చెప్పాలి. యవన దశలో ఉన్నప్పుడు, యవన పిల్లలారా, యవన పురుషులారా, మన యవనమందు, మీ యవనమందు ఎవరు నిన్ను తృణీకరించకూడదు. ప్రతి ఒక్కటికి దేవుడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత యవన దశలో ఉన్న వారికి ఉంది. నా ఇష్టం అండి అని అంటే కుదరదు. నా ఇష్టం అండి, నా దేహం అండి, నా శరీరం అంటే కుదరదు. ఈ దేహము దేవుని వలన దయచేయబడినది. ఈ దేహములో దేవునికి ఆలయంగా ఉండాలి తప్ప నీ ఇష్టానుసారంగా నీకిష్టమైన వసతుల కోసం కాదు ఈ దేహం. అంతే కదండి. చక్కగా పెళ్లి చేసుకున్నారు కదండి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఏమొస్తాయండి? భార్యకు భర్త, భర్తకు భార్య. పోయిన వారం విన్నారు కదండి, భర్తలు ఏమనాలట? యజమాని. పిలుస్తారండి మీరు ఎవరైనా? ఒరై తొరై అంటారా? అరే ఇట్రారా అలా పిలుస్తారా? ఏమండి అని పిలుస్తారు చెప్పండి. ఏమండి అని పిలిచేవారు 10% ఉంటే, ఏయ్ ఏయ్ ఏయ్యా ఎవరు వాళ్ళు? ఎవరో అండి, మాకు తెలియని వ్యక్తి ఏ అంటారు. నీకు తెలిసే కదా, నీ భర్త. ఏమండి యజమాని గారు. ఒకప్పుడండి మన తాతల తండ్రుల కాలంలో భర్తను పేరు పెట్టి విలువాలంటే ధైర్యం కాదండి. ఓయ్ ఓయ్ అంటారండి. ఏంది ఓయ్? అప్పుడు ఏం చెప్తారంటే, ఒరే నాన్న, మీ నాన్నగారిని పిలురా. ఇది అమ్మా, మీ తండ్రి గారిని పిలండి. ఎక్కడున్నాయండి నిజంగా ఈ మాటలు? ఎక్కడ వింటామండి? నీ తండ్రికే, నీ భర్తకే నువ్వు విలువేరు. ఇక భార్యలు వెళ్తారు, ఒసేయని వెళ్తారు. తెలుసా, మనవాళ్ళు ఇక తక్కువ తింది అనేది ఒసేయ్. అరే దాన్ని రమ్మనరా, దాన్న. అరే నాన్న, మీ అమ్మగారిని విలువరా అని అనరాదండి. మేడం అని పిలండి, అమ్మగారు అని పిలండి, అమ్మాయిని పిలండి, ఒసేయని వెళ్తావా? ఎంత కంటకవరం అండి మగాళ్ళకు. పని మనిషి అండి. అవునండి, దేవుడు ఏలమన్నాడని నేను ఏలుతున్నానండి. ఏమెళ్తా? ఎలా వెళ్తా చెప్పండి? ఒక ఆదికాండంలో చెప్పలేవా? దేవుడు చెప్పలేడా? వాక్యాన్ని చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, వాక్యం ఏం చూపిస్తున్నాడు? అన్నిటికీ వాక్యాన్ని చూపిస్తున్నారు ఈరోజు.
దుర్మార్గ పనులు చేసి కూడా వాక్యాన్ని చూపిస్తున్నారు. చూడండి, ఈ దుర్మార్గులే ఒక వాక్యం చూపిస్తున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనమండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసం, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నేను ఏలునని చెప్పాను. ఏలడం అంటే ఏందండి? తొక్కి పెట్టి నారదీయడం అనుకుంటున్నారా? ఇక పురుషుడేమో కాలు మీద కాలు వేసుకొని, ఈవిడనేమో కాలు కాడ కూర్చొని నీకు భజన చెయ్యాలా? ఏమనంటే ఈ వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఏలమన్నాడు కదండి, మేము ఏలుతున్నామండి, మేము ఏలికలండి. వాళ్ళు ఏందండి ఏమంటారు కదండి, మగపెళ్ళి వారట, ఏలికలట, పుచ్చుకున్నోళ్ళట, ఇచ్చుకున్నోళ్ళట, మేము ఉచ్చుకున్నోళ్ళం అంటారా? ఏమంటారండి సామెత? మగపిల్ల వాళ్ళట, ఇచ్చుకున్నోళ్ళు ఈగలట, పుచ్చుకున్నోళ్ళట పులులట. అబ్బా, అంత పెద్ద పులివా నువ్వు? పుచ్చుకున్నావంటే ఏం తెలుసండి? పురుషుడు స్త్రీని చేసుకుంటాడు కదండి, పుచ్చుకున్నాడట వీడు. ఇచ్చినోళ్ళు ఎవరు? ఆడపిల్లని ఇచ్చినోళ్ళట ఈగలట, పుచ్చుకున్నోళ్ళట పులులట. ఎప్పుడు పులి తన భార్య దగ్గర చూపెట్టద్దు, మరి చూపెడతారండి? ఆడంగి వెదవలండి కొందరు. పెళ్ళికి ముందు వీడికి అసలే ఆడంగి వెదవ, ఆడోడై తెలిసి కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల జీవితం నాశనం చేస్తున్నారండి. ఆడపిల్లల జీవితం నాశనం చేస్తున్నారు. వాడికి డబ్బు ఉంది, వాడికి ఉద్యోగం ఉంది, ఇక నా భార్య నా బిడ్డ సుఖపడుతుందని తల్లిదండ్రులు ఎంతో కలలు కనిస్తే చివరికి పులితనం ఉండదు భార్య దగ్గర. పిల్లి కూడా కాదు, తుస్సే. అటువంటి వాడికి నీకు పెళ్ళి అవసరమారా? పెళ్ళి అవసరం వాడికి? ఎందరో మోసపోయారండి, కళ్ళ ముంగత జరుగుతుంది. జాగ్రత్త. మీ ఆడపిల్లలను ఒకడింటికి ఇచ్చేటప్పుడు వాడు ఎటువంటి వాడు అన్ని ఆరా తీయండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంట. తెలుసా ఏం చూస్తున్నారండి? అన్ని చూడండి. ఒక కులమే కాదు, దరిద్రపు కులం కాదు, అన్ని చూడండి. వాడు ఎసుంటోడు, ఈవిడెసుంటిది. వాడి తాతల ముత్తతలు ఎవరైనా రోగాలు ఉన్నాయా, నొప్పులు ఉన్నాయా, ఎవరికైనా పిల్లలు లేకుండా చచ్చారా అని అన్ని ఆరదీయండి. అప్పుడైతే నీ బిడ్డ సుఖపడుతుంది వెళ్ళిన అత్తగారింటి కాడ. మోసగాళ్ళుగా ఉన్నారండి. ఒక్కడు మోసం చేస్తే మొత్తం పురుష జాతికే మోసగాళ్ళని పేరు పెడుతున్నారు. తెలుసా? ఏళ్తున్నామండి, ఏలుడు కాదు. ఎలా కాపురం చేయమంటుకుంటూ చూడండి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆదికాండం మొదటిగా చూడండి. అదే ఆదికాండం 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయము. పురుషులారా, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భార్యలను ఎలా కాపురం చేయాలో చెప్తున్నాడు దేవుడు. ఏళ్తున్నామండి మేము మీసాలు తిప్పుకుంటూ పెద్ద తమాషాలు చేయొద్దు ఎవరు. 24 వచనం చూడండి, 2వ అధ్యాయం 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. తల్లిదండ్రుల కోసం భార్యలను విడిచిపెట్టిన మగాళ్ళు కూడా లేరంటారా? అటువంటిప్పుడు నిన్ను ఎవడు చేసుకోమన్నాడు పెళ్ళి? ఇటు తల్లిదండ్రులకు న్యాయం చేయు, ఇటు భార్యకు న్యాయం చేయు. దేవుడేమన్నాడు? ఆ రోజు ఆదాము గారు చూడండి, ఆదాము గారు ఏమంటున్నాడు? తన భార్య గురించి ఎంత గొప్ప చెప్పుకుంటున్నాడు. 21 వచనం. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు చూడండి, ఆదాము ఇట్లా, నువ్వు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కాక నువ్వు నారీమని. స్త్రీలను చీప్గా చూడకండి. ఆడతల్లులు, ఆ తల్లుల గర్భాలలోనే దేవుడు కర్మాగారాన్ని పెట్టాడు. ప్రసవ వేదన 9 నెలలు మోయాలండి తల్లులు. వీడు చక్కగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని చెక్కేస్తాడు. 2 ఏళ్ళ దాకా రాడు. ఇక తర్వాత ఈవిడకు ఒకవేళ గర్భం దాస్తే వాడు సంవత్సరం దాకా వీడు రాడండి. నీ కర్మ నీ కాల్పో. నువ్వు డెలివరీ చేసుకుంటావా, నువ్వు సీజరే చేసుకుంటావా, నువ్వు ఏదో చేసుకో, నాకు సంబంధం లేదు. నేను చేశాను,
వెళ్ళిపోతున్నాను, 2 సంవత్సరాల దాకా వస్తాను, ఇక 12 బిడ్డను జోల పాట పాడేటప్పుడు వాడు వస్తాడండి. అబ్బో నా గుండు, నా బంగారం, నా భుజం ముదించుకుంటాడు. గిదేనండి న్యాయమేనండి పురుషులారా. ఏమనంటే మాకు బ్రతుకుదేరు అంటాడు. బ్రతుకుదేరు చెయ్యు, నేను కాదనను. అన్నిటినీ ఈక్వల్గా చూసుకోవాలి. అందుకన్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరమయ్యుందురు. భార్యను భర్త తిట్టొద్దు, భర్త భార్యను తిట్టొద్దు. రెండూ లేవు, దేవుడు అనుమతించలేడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పురుషులారా జాగ్రత్తగా వినండి పురుషులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. అది కలంకమైనను ముడతయైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. అంటే పురుషులారా భార్యలను ప్రేమించండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ప్రేమిస్తే నీకు గౌరవం ఇస్తుంది. ఒసే అన్నాం అనుకోండి, ఈవిడేమంటుంది ఒరే అంటుంది. ఇచ్చి పుచ్చుకోవాలట. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అన్నారు. ఒసే ఏమే అన్నాం అనుకోండి, ఆవిడేమంటుంది ఒరే ఏంట్రా అంటుంది. కనుక భాషా భావము చాలా ప్రధానమైనది. అమ్మాయి అని పిలండి, పేరు పెట్టి పిలండి. ఎందుకంటే నువ్వు పురుషుడవు కదా, స్త్రీకి శిరస్సు కదా, పేరు పెట్టి పిల్లు, నో ప్రాబ్లం, నీకంటే చిన్నది కదా. ప్రేమిస్తున్నారా మరి భర్తలారా? ప్రేమించక నా మాట వినడం లేదని నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? ఇంకేమంటారో చూడండి, ఇంకొక వచనం చూడండి. అదే పేతురు గారు రాసిన 3వ పత్రిక, పేతురు గారు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అండి. అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యను సన్మానించమన్నాడు. సన్మానిస్తున్నారా? లేకపోతే ఇది దాసండి, ఇది పని మనిషి అని అనుకుంటున్నారా? ఆవిడ ఇంటికాడ కూడు దిక్కులేక నీ దగ్గరకు వచ్చి కూడు తినడానికి వచ్చిందా? అది బాధ్యతకు వచ్చింది. తల వంచి తాళి కట్టించుకొని నీ ఇంటికి వచ్చిందంటే నీ శరీరము నీ భార్య శరీరము ఏక శరీరం అయి ఉండమన్నాడు దేవుడు. నీవు నీ తల్లిదండ్రులు విడవండి, నీవు నీ తల్లిదండ్రులు విడవండి, భార్య భర్తలు హత్తుకోవాలి. హత్తుకొనడంలో గాలి కూడా దూరకూడదు తెలుసా? గాలే దూరద్దు అన్నాడు దేవుడు. ఇక మనుషులే దూరుతున్నారు. భార్యకేమో భర్త మీద చెప్తారు, భర్త మీదనేమో భార్యకి చెప్తారు. సేమ్ సీరియల్, వీళ్ళు ఒక సీరియల్ తీస్తారండి. వారేమో యాక్టింగ్ చేసి సీరియల్ తీస్తే వీళ్ళు నిజ జీవితంలో సీరియల్ తీస్తారండి. సన్మానించమన్నాడు భార్యను. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. పురుషులారా మీ బాధ్యత, మీ కర్తవ్యం ఏందో తెలుసా? మీ భార్యలతో జ్ఞానముతో కాపురము చెయ్యండి. ఇంటి గుట్టు బయటకు రాకూడదు కాపురం చేసేటప్పుడు తెలుసా? అలా ఉండాలి సంసార జీవితంలో.
మా ఆయన మంచోడు కాదండి నువ్వు చెప్తావు, మా ఆవిడ మంచిది కానీ ఈయన చెప్తాడు. మరి ఎవరు మంచోళ్ళు అక్కడ? ఏమైనా నువ్వు ఎవరితో పంచుకునేవారు ఏమైనా మంచోళ్ళు అనుకుంటున్నావా? అయ్యి ఒక మాట ఆలోచించండి. నీ భార్య మంచోడు కాదని చెప్పావా తల్లి, నువ్వు మంచిదానివే కావు. ఎందుకంటే మీరు ఏక శరీరమై ఉన్నారు. నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు నువ్వు చెప్పావు అనుకో, ఉత్తమ పురుషుడా, నీవు కూడా మంచోడు కావు. ఎందుకంటే నీ భార్యలో నీవు, నీ భర్తలో నీవు ఏక శరీరం, ఏకదేహమై ఉన్నారు. ఎవరికి నిందొచ్చినా, ఎవరికి అవమానం వచ్చినా ఇద్దరికి ప్రాప్తిస్తుంది. ఇదేమంటే చెత్త మాటలని, మా ఆయన మంచోడు కాదండి, మా ఆవిడ మంచిది కాదండి. సిగ్గులేదా మాట చెప్పడానికి? భార్యకైనా భర్తకైనా చెప్పొద్దు. మీ ఇంటి గుట్టును బయటకు తీసుకొచ్చుకుంటారు తెలుసండి. ఒకటి చెప్పమంటారా? నేను అన్నీ ఓపెనే మాట్లాడుతున్నానండి, అన్ని యథార్థ గాథలే మాట్లాడుతున్నానండి. కేరళలో సేసే చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కొండ ఉంటుందండి. కుండలో ఎవరైనా దేవునికి చెప్పుకోవాలనుకుంటే ముందు పాస్టర్ గారికి చెప్పుకోవాలి. పాస్టర్ గారు మరలా దేవుడికి చెప్తాడు. ఆనవాయితీ వాళ్ళకు. ఇంకా వీళ్ళు పాత నిబంధననే వాడుతున్నారు వీళ్ళు. ఇక ఆవిడ వచ్చిందండి. ఆవిడ వచ్చేసి చెప్తుంది, దేవా ప్రార్థన, దేవా మా భర్త మంచోడు కాదు, నా భర్త నాతో సంసారం చేస్తలేడు దేవా, నన్ను పట్టించుకుంటలేడు దేవా, నాకు పిల్లలు అవుతలేడు దేవా. ఎంతో ఎక్కి పడుకుంటూ ఏడుస్తుంది. ఎవరు? శ్రీమూర్తి. ఆమె బాధ కరెక్ట్ కావచ్చండి, నమ్ముదాం. ఎవరితో చెప్పాలి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తలుపేసుకొని రహస్యమందున్న నీ తండ్రితో మాట్లాడమన్నాడు దేవుడు. అవునా కదా? నువ్వు కుండలో నీ మూతు పెట్టి నువ్వు చెప్తివి, ఆయన అక్కడ ఈయనే వాడు ఈవిడ టార్గెట్ చేసిండు. నీ భర్త మంచోడు కదా, నేను ఉన్నాను కదా, నీకెందుకు బాధ అని. నీ జాతి నీతులండి. అందుకని నేను ఎవ్వరు పర్సనల్లోకి వెళ్ళనండి. మీకు నమస్కారం చెప్తానండి, ఎవ్వరు పర్సనల్లోకి నేను వెళ్ళనండి. ఏదంటే వాక్యం కావాలో చెప్తాను, వాక్యం వినండి, దేవుడి కోసం బ్రతకండి, పరలోకం చేయండి. ఇక వాడు ఆవిడని టార్గెట్ చేశాడండి. టార్గెట్ చేసి వీడు ఆవిడ వశపరుచుకున్నాడు ఆవిడను. న్యూస్ పెద్ద హెడ్లైన్స్, చర్చి పాస్టరు విశ్వాసరాలను వశపరుచుకున్నాడు. అంత మ్యాటర్ వచ్చిందండి. అవసరమా తల్లి నీకు? నీ భర్త మంచోడు కాకపోతే నీ ప్రవర్తనతో నీ భర్తను మార్చుకో. నీ భార్య ప్రవర్తన మార్చుకోలేకపోతే భర్త నీ ప్రవర్తనతో నీ భార్యను మార్చుకో. గిలా ఉండాలి కానీ ఎవడికో చెప్తే. ఎవరికి మన బలహీనత తెలియకూడదు. బలహీనత తెలిపారో మీ మీద వాడు బరువు ఎత్తుతాడు. నీ బలహీనతను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక ఆవిడ ఏం చేసింది? నేను పెళ్ళి కాకముందు దేవా నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను వాళ్ళతో ఉన్నాను, అన్ని వీడు రికార్డింగ్ చేసుకొని ఇక ఫోన్లో రీల్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి మొదలుపెట్టాడండి. ఇగో నువ్వు నీ భర్తకు పెళ్ళి కాక నువ్వు ఇలా చేసావు అన్నావు కదా, ఇది నీ భర్తకు చూపెడతాను, లేకపోతే నీకు విడాకులు ఇస్తాడు, లేకపోతే నా దగ్గరికి రా. బ్లాక్మెయిల్ చేశాడండి. చేసి ఆవిడను వాడుకున్నాడు. ఏదో ఒకరోజు ఆవిడ కూడా చనిపోయిందండి. రోగం వచ్చా ఏదో వచ్చి అంత ఆరా తీసేసరికి ఇలా జరిగింది ఈవిడ జీవితం అని పెద్ద హెడ్లైన్స్తో. అందుకే పర్సనల్స్, భార్యాభర్తలు పర్సనల్స్ మీ పుట్టిన పిల్లలకు కూడా తెలియదో తెలుసా మీకు? మీ పిల్లలు మీ మీద తీర్పరులు అవుతారు. తల్లి తప్పు చేస్తానట, పెరిగిన పిల్లలు చెప్పారట, మమ్మీ డాడీ నీకేం తక్కువ చేశాడు మమ్మీ, నువ్వెందుకు ఇలా వెళ్తున్నావు మమ్మీ అంటే అది కామన్ రా అంటదట తల్లి. ఎలా ఉన్నాయండి కుటుంబాలు? అంటే సఖ్యత లేని కుటుంబాలు ఇలా రోడ్న పడతాయండి.
మీ పిల్లలు కూడా సఖ్యత ఉండరు. మీకు పుట్టిన పిల్లలు కూడా సఖ్యతతో ఉండరు. ఒకటే, పెళ్ళి చేసుకునేటప్పుడు అన్ని భరిస్తాను అని ఒడంబడిక చేసుకొని పెళ్ళి వేసుకోండి. అన్ని భరించండి. బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ భార్య భర్తల మధ్య రహస్యాలు పిల్లలకు కూడా తెలియకూడదు. మూడవ వ్యక్తికి కూడా తెలియకూడదు. పిల్లల ముందర భర్తను హింసించామనుకోండి, ఒరే అని అన్నామనుకోండి, భార్యను వసే అన్నామనుకోండి, వాడు పెళ్లి చేసుకొని వాడి భార్యను కూడా వసే అంటాడు. ఈవిడ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. మా అమ్మ అనలేదా, నేను తక్కువదన్నా, ఒరే అని అంటుంది. అప్పుడు ఏం చేస్తారండి? ఫలానా పిల్ల వచ్చింది, తల్లిదండ్రులు ఏం నేర్పారో దానికి బుద్ధి జ్ఞానం లేదని ఎవరు అంటారండి? తల్లిదండ్రులను అంటారు. అందుకనే మీ పిల్లలను భయముతోనూ భక్తితోనూ వాక్యంలోనూ పెంచండి అన్నాడు దేవుడు. ఎవరు పెంచుతున్నారు? ఉదయం నుంచి పనికి వెళ్ళిపోతే వచ్చేలాగానే టీవీ పెట్టుకుంటుంది, సీరియళ్ళు, సినిమాలు. ఇక పిల్లలకి ఎప్పుడు నేర్పిస్తారండి? అందుకని అస్తవ్యస్తం అయిపోతున్నాయండి. దేవుడి మాటలు ఎవరు వినడం లేదు. దేవుడు చెప్పిన నియమ నిబంధనలు వాళ్ళు ఎవరు లోబడడం లేదు. అందుకనే పెళ్లి చేసుకున్న తెల్లారి విడాకులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సరైన బాటలో వెళ్ళడం లేదు. సరైన బాటలో వెళ్ళడం లేదండి. చూస్తారండి, ఇంకొక 2 వచనాలు చూద్దామండి, ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 3వ పత్రిక. భార్యలను సన్మానించాలి. భార్యలు భర్తలను సన్మానించాలి, లోబడాలి. తెస్సలోనికీయులకు రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4వ అధ్యాయము 12వ వచనము. 4వ అధ్యాయము 12వ వచనం అండి. సహోదరులారా, మీరు మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందించడం వలనని. అదేనండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక అండి. మొదటి పత్రిక ఎన్నో వచనం అది? 12. రెండవ తెస్సలోనికీయులకు చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం. అదే 4వ అధ్యాయమే. మొదటి 12వ వచనం నుంచి ఇంకా చదవండి, ఇంకా కిందికి చదవండి. అదే సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు ఏ చేయాలట? పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. పని చేస్తారా? కొందరు పని చేయరండి, పని దొంగలండి. బారు తింటారు, బారు అంటారు. అవునండి. మగవాడు అన్నాడు పని చేయాలి, ఆడతల్లి అన్నది ఇంట్లో ఉండాలి. సోమరిపోతులండి, చాలామంది సోమరిపోతులండి. నువ్వు పని చేయకపోతే నిన్ను ఎలా గౌరవిస్తుంది నీ భార్య? గౌరవిస్తారండి? బాధ్యత రహితంగా నువ్వు పని చేయాలి. ఏది అవసరతనో ఇంటి అవసరతను తీర్చాలి. పురుషుడికి దేవుడిచ్చిన బాధ్యత. నువ్వు యజమానుడివి కదా, యజమాని పనితీరులోనే ఉండాలి. ఇక కొందరు ఉంటారండి మహానుభావులు, భార్యలను ఉద్యోగానికి పంపించి వీడి ఇంట్లో దాక్కుంటాడు, తొంగుంటాడు, మస్తు తినడం తాగడం. ఏమే నువ్వు వచ్చేటప్పుడు చికెన్ పెట్టుకురా. ఎందుకో? అయ్యగారికి కావాలి. వీడు పొద్దు నుంచి సాయంత్రం దాకా తినుకున్న తర్వాత అరగడానికి ఫోన్లు చేస్తాడు. పాపం ఆవిడ కష్టపడి 8 గంటలు డ్యూటీ చేసి వచ్చేటప్పుడు చికెన్ తెచ్చి మళ్ళా వండి అయ్యగారికి పెట్టాలి. డబల్ డ్యూటీ. అందుకనే చెప్పాడు కదండి, డబల్ డ్యూటీ చెయ్యకండి, గృహ పరిపాలన చేసుకోండి. వాడు తెస్తేనే మీరు వండండి, లేకపోతే ఇద్దరు ఉపాసం ఉండండి. అప్పుడు వానికి సరి అయిన బుద్ధి వస్తుంది. ఎందుకు ఏమని ఆడవాళ్ళు తొందరపడతారండి. తొందరపడకండి, అప్పులు చేయకండి. వాడు పని చేసి
4 పైసలు తీసుకొస్తేనే మీరు వండండి, లేకపోతే వండకండి, ఉపవాసం ఉండండి. సిగ్గు చేటుకు పోయి తట్టన్న మోసి పైసలు తీసుకొస్తాడు. ఏమే అండలేమంటే ఏం తీసుకొచ్చామని అండాలి, అంతే. అక్కడ గొడవద్దు, ఏమొద్దు, ఏమన్నా తీసుకురా వండి పెడతా. ఈ ట్రిక్స్ ఉపయోగించండి. అదే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, పక్క అధ్యాయమే. విధి విధానాలు మర్చిపోతున్నారండి పురుషులు కూడా, సామాన్యులు కాదండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం చూడండి. 8వ వచనం నుంచి, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. పౌలు గారు మాట్లాడుతూ, మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగలు పని చేయుటకు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని కాదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. పురుషునికి దేవుడిచ్చిన ఆజ్ఞ తెలుసా? నాయనా, నీవు పని చెయ్యక భోజనం కూడా చేయకూడదు. పురుషులే పని చేయాలి, వారు స్త్రీలు సహకారి. నీవే కష్టపడాలి, నీవే బియ్యం తీసుకురావాలి, నీవే ఏంటంటే కిరాణా తీసుకురావాలి, అన్నీ తీసుకురావాలి. ఎందుకంటే తాళి కట్టావు కదా, నువ్వు ఏలొద్దు, మరి కుటుంబాన్ని ఏలాలి కదా. ఏలడం ఇలా ఏలు, కానీ ఇక నీకంటే నేను పెద్దవాడిని, నేను మగాడిని, నేను తాళి కట్టాను, నువ్వు నా బానిసవు, నా కాళ్ళ చెప్పు, నువ్వు నేను వేసుకునే చెప్పు అని అవి కాదు. నువ్వు మగాడవైతే ఏం చేయాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లల చదువుల నిమిత్తం ఏది అవసరమో అవన్నీ బాధ్యతలు తీర్చే బాధ్యత మగాడిది. చేస్తున్నారా? లేకపోతే ఆడతల్లుల మీదనే ఆధారపడి ఉంటున్నారా? అలా ఉంటే మగాళ్ళు కారు మీరు. ఎవరు? నేను నా నోటి నుండి అన్నాను, అందరికీ తెలిసే. అందుకని ఏమంటున్నాడు? మీలో కొందరట ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకొని ఆహారము భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. పనిచేయండి, సంపాదించండి, కుటుంబాన్ని పోషించండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఆడవారి మీద ఆధారపడకండి. ఆడతల్లులు గృహబలపాలన చేసుకుంటారు, వారికి కావలసిన వనరులను మీరే సమకూర్చి పెట్టాలి. ఇంత మంచిగా దేవుడు చెప్తే మాదేం బాధ్యత లేదండి, కనుక్కున్నది అదే చూసుకుంటుందని కొందరైతే ఆడతల్లుల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారండి, దుర్మార్గులు. వాడికి 50 రూపాయలు ఉంటే సరిపోతుంది, ఇంత సీస్ వస్తుంది, అది తాగి అందరినీ మర్చిపోతాడండి. ఇక వస్తాడు, ఏం అండలేవా అని అంటాడు. ఇంకా మీసాలు తిడుకుంటాం, మీసాలు పోసిగాడు. పాపం ఈవిడకి ఏం తెలుసండి, ఏమైనా తీసుకొస్తే వండుతుంది. మళ్ళా నా మీదకి నోరు లేపుతావా అని బాధడమే. అట్లా ఉండకూడదు. పురుషులు బాధ్యతరహితంగా బ్రతకండి. మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను సన్మానించండి. ఆవిడ బలహీన ఘటం, బుద్ధితో జ్ఞానముతో కాపురము చేయండి. మీ ప్రార్థనలకు, దేవుని పనులకు ఆటంకం కలగకుండా చూసుకోనండి. మేమేంటి పని చేసుకున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఇది వరకు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు. ఎవరు? మన కన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి. 5వ అధ్యాయం 17వ వచనం అండి. 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. నా తండ్రి అయితే యేసు
నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు. ఎవరు? మన కన్న తండ్రి అయిన దేవుడు విశ్వాన్ని తిప్పుతున్నాడు, భూమిని తిప్పుతున్నాడు. కాలాలు రావాలంటే, గాలి కావాలంటే, మనకు కావలసిన వనరులను ప్రకృతిలో ప్రసాదించాలి అంటే తండ్రి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాడు. నేను చేయుచున్నాను అన్నాడు. నేను చేయుచున్నాను, వారికి ఉత్తరం ఇచ్చాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం. నా తండ్రి చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పురుషులారా, సువార్తకు వెళ్ళాలి. వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండొచ్చినా, మీటింగులు ఉన్నప్పుడు వాల్పోస్టర్లు అతికించాలి. పురుషుల బాధ్యత. ముసుగేసుకొని ఉండకండి. నాకు కడుపు నొప్పండి, నాకు ఈ నొప్పండి, నాకు ఆ నొప్పండి అని సాకులు చెప్పొద్దు పురుషులు. యేసుక్రీస్తు వారు అన్నారు, పగలున్నంత వరకు తండ్రి పని చేయాలని. రాత్రి వచ్చున్నది, అప్పుడెవరు పని చేయలేరు. నా తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. మీరు నన్ను ధరించుకున్న పురుషులారా, మీరు చెయ్యండి. యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడైతే, పురుషుడికి శిరస్సు క్రీస్తు అయితే, స్త్రీకి శిరస్సు భర్త, పురుషుడు. మరి తండ్రి యేసుక్రీస్తు వారికి చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు వింటున్నాడా లేదా? వింటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు పురుషుడికి చెప్పినట్టు మనం వినాలా, వినొద్దా? మరి ఆయన పని చేసినప్పుడు మనం ఎందుకు పని చేయకూడదు? స్వార్థ పనిలోకి వెళ్ళాలి, ప్రొజెక్టర్ కార్యక్రమంలోకి వెళ్ళాలి, మీటింగ్ పనిలో ఉండాలి, సంఘ కార్యక్రమంలో ఉండాలి. చేతికి వచ్చిన ఏ పనైనా శక్తికి లోపము లేకుండా చెయ్యాలి. మీ ఇంటి పని చేసుకోండి, ఇంటి బాధ్యత నెరవేర్చండి, ఇటు సంఘపు పని చేయండి, సంఘ బాధ్యతను కూడా నెరవేర్చే బాధ్యత పురుషులకు ఉంది. డబల్ డ్యూటీ పురుషులకు, ఆడవారికి సింగిల్ డ్యూటీ. కానీ దరిద్రం ఏంటంటే ఈరోజు ఆడవారి డబల్ డ్యూటీ చేస్తున్నారు. పాపం చేయనీయకండి, బలహీనులు పాపం, తెలుసా? కనుక వారి మీద ఎక్కువ భారాన్ని పెట్టకండి, స్త్రీల మీద మీరు భరించండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన బాధ్యత, కర్తవ్యం పురుషుంది. ఇందులో ఏది మీరినా మీరు శిక్షలోకి వెళ్ళిపోతారు. నేను కూడా పురుషుని కాబట్టి మనం కూడా శిక్షలోకి వెళ్ళిపోతాం, ఇంక్లూడ్ మీ. కనుక మీ భార్యను ప్రేమించండి, మీ భార్యలను సన్మానించండి, మీ భార్యలతో జ్ఞానముతో కాపురము చెయ్యండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తాం. ఇంతవరకు మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము విడిచిపెట్టకుండా మీ మాటల ప్రకారం బ్రతుకుట కృప చూపమని వేడుకుంటూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వండి. జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరిని మీరు పేరు జ్ఞాపకం చేసుకోండి. తల్ల వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి బ్రతుకున్నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.